బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఏపీలోను మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే అమలు దిశగా ప్లాన్ చేస్తోంది అధికార వైసీపీ. ఫ్రీ బస్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. తెలంగాణ అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాట్లు ఏంటి అనే అంశాలపై ఆరా తీసినట్టుగా తెలుస్తుంది ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. ఇక అన్ని ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ సౌకర్యం కల్పించే దిశగా ఎలా ఉంటుందనే కోణంలో ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఓవైపు అటు కర్ణాటక ఇటు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఏపీలో కూడా ఈ స్కీమ్ అమలు చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా అధికార వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా ఓట్లు రాబట్టిన పథకాల్లో ఇది కూడా ఒక పథకంగా ఆ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల నాటికి మహిళా ఓటర్లను ఆకట్టుకునే దిశగా అధికార వైసీపీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మహిళలకు ఎన్నికలకు ముందే ఉచిత బస్సు ప్రయాణాన్ని బస్ సౌకర్యాన్ని కల్పిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏపీఎస్ఆర్టీసీ అధికారులను పురమాయించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ అధికారులతో మాట్లాడి దీని అమలుకు సంబంధించి విధి విధానాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఎలా ఉండబోతుందనే అంశాలపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఫ్రీగా బస్ ఎక్కే ఛాన్స్ కనిపిస్తుంది. అవకాశాలు కూడా త్వరలోనే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి సురేందర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ సురేంద్ర, ఏపీలో కూడా మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం కల్పించే విషయంలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికలకు ముందే ఇది అమలు చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది అంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యానికి సంబంధించి ఎట్లాంటి ముందడుగు పడబోతుంది ఏపీలో? ఎస్ రామదాస్, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రణాళికలతో సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇదే హామీని ఇచ్చి అక్కడ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అయితే ఇవన్నీ గమనించిన తర్వాత మహిళల ఓట్లని రాబట్టుకోవడం కోసం, మహిళలను టార్గెట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా అటువైపు అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. దానికోసం ఇక్కడ ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం అనేది అనౌన్స్ చేస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ మహానాడులో ఒక హామీని ఇచ్చింది, 6 హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానంగా బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి టీడీపీ కూడా ఇప్పటికే ఒక హామీని ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా అటువంటి అడుగులు ముందుకు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. ముందుగానే అంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బడ్డన పడుతుంది, అసలు ఏవి విధి విధానాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే టీఎస్ఆర్టీసీకి సంబంధించిన అధికారులతోటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్టీసీ అధికారులు అయితే మంత్రాలు జరుపుతున్నట్లయితే సమాచారం అందుతుంది. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి హామీని అమలు చేసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టయితే పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి. మరొక పక్క దీని మీద అంటే ఇప్పటికే తెలంగాణలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా మహిళలకు అందించే విధంగా చర్యలు తీసుకునే విధంగా అయితే చూసే విధంగా వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీని టార్గెట్ చేస్తూ ఇప్పటికే టీడీపీ ఎన్నిక హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీని టార్గెట్ చేస్తూ వైసీపీ కూడా అదేవిధంగా ముందుకు అడుగులు వేస్తుంది. సంక్రాంతిలోపు ఒక నిర్ణయాన్ని అయితే వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్టీసీ మీద ఎంత బడ్డన పడుతుంది, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తే ఎంత బడ్డన పడుతుంది, విధి విధానాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి పూర్తిగా అధ్యయనానికి అయితే ఇప్పటికే ఆర్టీసీ బృందం, టీఎస్ఆర్టీసీ బృందంతో అయితే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా మహిళల్ని ఎన్నికల్లో టార్గెట్ చేసుకొని ఇరు రాజకీయ పార్టీలు కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద పూర్తిగా అధ్యయనం చేసేదానికైతే ముందుకెళ్తున్నట్టయితే తెలుస్తుంది. వైఎస్ జగన్ కూడా అదేవిధంగా ముందు అడుగులు అయిపోతుంది. ఎందుకంటే ఎన్నికల్లో నెగ్గితే టీడీపీ ఇక్కడ హామీ ఇచ్చింది, హామీ అమలు అవుద్ది. కానీ ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి హామీని అమలు చేసే విధంగా అయితే చర్యలకు పూనుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులకు సంబంధించి అటువంటి కీలకమైన ఆదేశాలు వచ్చాయని మనకైతే సమాచారం ఉంది. ఆ ఆదేశాలు అనుగుణంగానే టీఎస్ఆర్టీసీతో అయితే చర్చలు కొనసాగుతున్నాయి. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత సంక్రాంతి నుంచా లేకపోతే జనవరి 1 నుంచా అనేది అయితే పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకు కూడా ఇక్కడ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి అయితే అడుగులు పడుతున్నట్లయితే పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. రామదాస్.
రైట్. అలాగే సురేంద్ర, అన్ని ప్రాంతాల్లో కాకుండా కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉచిత బస్ ప్రయాణం పెడితే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు ఆ, ఏర్పాట్లకు సంబంధించి ఎట్లాంటి ఆ, కసరత్తు చేయాలనే అంశంపై కూడా ఇప్పటికే ఇంకా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు టీఎస్ఆర్టీసీ అధికారులతో కూడా ఇంకా సంప్రదింపులు జరుగుతున్నమాట వాస్తవమేనా? వాస్తవానికి అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల హామీగా ఇదొకటి ఇవ్వాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో పోటాపోటీగా జగన్ ప్రభుత్వం కూడా దీన్ని ముందుగానే ఇంప్లిమెంట్ చేయాలనే ప్లానింగ్లో ఉన్నట్టుగా చాలా క్లియర్గా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో నిజంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు దీనికి సంబంధించి చాలా వేగంగా కసరత్తులు అయితే చేస్తున్నట్టు అనుకోవచ్చా? ఎస్ రామదాస్, అంటే పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీకి అయితే ఆదేశాలు అందే అనేది అయితే సమాచారం ఉంది. తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎందుకంటే ఇది ఒక కీలకమైన ఎజెండాగా కాబోతుంది, కీలకమైన హామీగా కాబోతుంది. ఎవరైతే మహిళల ఓట్లని చిక్కించుకోవాలనుకుంటారో వాళ్ళు మహిళల్ని ఆకర్షించాలి. దానికోసం ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనేది అయితే ఉపయోగపడుతుందని చెప్పి ఇరు పార్టీలు కూడా అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని. అదేవిధంగా వైసీపీ కూడా ముందుగానే, అంటే ఎన్నికలకు ముందే ఆ హామీని అమలు చేయాలి, ఎన్నికలకు ముందే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే విధంగా వైసీపీ కూడా అడుగులు వేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మరొక పక్క వైసీపీలో మనం చూస్తే కీలకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణం అనే ఒక హామీ కూడా బయట తిరుగుతుంది, ఒక ప్రచారంలో ఉంది. అయితే ఎందుకు మహిళలకి గ్రామీణ ప్రాంతాల్లో అంటే వైసీపీకి సంబంధించి సిటీస్లో కొంచెం వ్యతిరేకత ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి పాజిటివ్ అయితే వైసీపీకి ఉందని చెప్పి ఇప్పటికే సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఏదైతే పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్ని మరింత పెంచుకోవడం కోసం ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలను టార్గెట్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అయితే అడుగులు పడుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఎంత అవుతుంది ఖర్చు? ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి ఒక పక్క ప్రభుత్వం కానీ ఆర్టీసీ కానీ చెప్తున్న పరిస్థితుల్లో ఫ్రీ బస్సు ప్రయాణం ఇస్తే ఎంత బడ్డీన ఆర్టీసీ మీద పడబోతుంది అనేది కూడా అంచనాకైతే రావాల్సిన అవసరం ఉంది. దానికోసం టీఎస్ఆర్టీసీ తోటి సంప్రదింపులు అయితే జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా వాళ్ళు అక్కడ అమలు చేస్తున్నారు అనే అంశాలు కూడా కూలంకషంగా అధ్యయనం అయితే చేయడానికి ఒక బృందం వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఆ బృందం వచ్చిన తర్వాత, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దాని మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన ప్రకటన చేయబోతారు. సంక్రాంతి కానుకగా మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రకటన చేయబోతున్నారనేది కూడా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల ఎజెండాలు ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చింది, చాలా కీలకంగా మొత్తం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. కర్ణాటకలో దాని ప్రభావం చూసాము, తెలంగాణలో దాని ప్రభావం కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారం చేపట్టిన వెంటనే కూడా బస్సు ప్రయాణానికి సంబంధించి పూర్తిగా హామీని అమలు చేస్తున్నారు, మహిళలంతా కూడా చెబుతున్న పరిస్థితి. ఇక్కడ కూడా అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే మరొక పక్క ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తే కనుక తమ ఉపాధి పోతుందంటూ ఇటు ఆటో వర్కర్స్ నుంచి కూడా ఆందోళన కూడా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మనం చూసిన తెలంగాణలో ఆల్రెడీ ప్రభుత్వంతో ఆటో వర్కర్స్ అంతా కూడా చర్చలకు వెళ్ళిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో వర్కర్స్ కూడా తెలంగాణలో ఉన్న ఆటో వర్కర్స్కి మద్దతుగా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. మాకు కూడా మీరు బస్సు ప్రయాణాలు ఉచితం చేయండి, ఏదైనా చేయండి, కానీ అంతిమంగా దానివల్ల నష్టపోయే వర్గాన్ని కూడా వర్గం గురించి కూడా ఆలోచించాలంటూ ఇక్కడ ఆటో వర్కర్స్ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇరు పార్టీలు కూడా ఆ విధంగా కూడా ఆలోచించే అవకాశం ఉందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో పూర్తిగా మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఎన్నికల తర్వాత ఇక్కడ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకైతే కల్పించే అవకాశం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాలనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా పెడితే ఎలాగ ఉంటుంది అనేది కూడా అధ్యయనం అయితే ఆర్టీసీ అధికారులు చేస్తున్నట్టు తెలుస్తుంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తమైన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంక్రాంతి కానుకగా ఉచిత బస్ ప్రయాణం కల్పించే అవకాశాలను అధికార వైసీపీ పరిశీలిస్తోంది. ఎన్నికలకు ముందే అమలు దిశగా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం.